ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్లో మీకు కోడ్ 1 అండ్ కోడ్ 2 అని ఇలా అయితే ఉంటుంది. అసలు ఏంటి అన్నది మనం అయితే మాట్లాడుకుందాం. కోడ్ 1 ఇవ్వాలా, కోడ్ 2 ఇవ్వాలా, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఇది మీకు కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో దీని రిలేటెడ్గా వీడియో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మీకు కౌన్సిలింగ్ అయిపోయి ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు కాలేజెస్ లిస్ట్ అనేది మనకైతే చూపిస్తుంది కదా. ఈ యొక్క కాలేజ్ లిస్ట్ చూపించేటప్పుడు కోడ్ 1 కోడ్ 2 అని మనకు రెండు విధాలుగా అయితే మనకైతే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో మీరు ఒకసారి గమనించినట్టయితే ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ అనే ఒక కాలేజ్ అయితే ఉంది కాకినాడకు సంబంధించి. అది ఏమని ఉంటుంది, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ ఏపీకే అని మనకైతే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏముంటుంది అనేది తెలియదు, బట్ ఏపీకే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ అని మనకైతే ఉంటుంది. ఇలా ఎలా ఉంటుందంటే ఏపీకే 1 అని ఉంటుంది, అలానే మనకు ఏపీకే 2 అని కూడా ఉంటుంది. సో ఇలా వెబ్ ఆప్షన్స్లో చూసుకుంటే 1 అని ఉంటుంది, 2 అని ఉంటుంది. ఇప్పుడు మేము వెబ్ ఆప్షన్స్లో వచ్చేటప్పుడు 1 అని ఇవ్వాలా, 2 అని ఇవ్వాలా, అసలు ఈ 1 అంటే ఏంటి, 2 అనే ఏంటి అన్నదే చాలామందికి డౌట్ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, అన్ని కాలేజెస్కి ఇలా 1, 2 అని అయితే ఉండదు. జస్ట్ కొన్ని కాలేజెస్కి మాత్రమే 1, 2 అయితే ఉంటుంది. అందులోనూ మోస్ట్లీ గవర్నమెంట్ కాలేజెస్కే మనకు ఈ యొక్క 1, 2 అనేది మనకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇప్పుడు ఈ యొక్క 1, 2 అంటే ఏంటి అన్నది ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పాలిటెక్నిక్ కాలేజ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ మనకి ఇంటర్మీడియట్ బేస్ అంటే ఇంటర్మీడియట్ పరంగా కానీ లేదంటే 10th పరంగా కానీ డిగ్రీ పరంగా కానీ మీరు చూసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు క్లాసెస్ అనేది ఉంటుంది. కానీ పాలిటెక్నిక్ వచ్చేటప్పటికి అలా అయితే ఉండదు. అది కూడా కొన్ని కాలేజెస్లో మనకు మార్నింగ్ కాలేజ్ అనేది కొన్ని చోట్ల అయితే ఉంటుంది. అదే కాలేజీలో మనకు ఈవినింగ్ కాలేజ్ అని కూడా మనకు కొన్నిసార్లు అయితే ఉంటుంది. అంటే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏపీకే 1 అని అయితే ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ ఉన్న దాన్ని ఏపీకే 2 అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు మార్నింగ్ షిఫ్ట్కి ఆప్షన్ ఇవ్వచ్చు, ఈవినింగ్ షిఫ్ట్కి ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. ఇలా ఎందుకు డివైడ్ చేశారన్నది గమనించినట్టయితే ఒక్కటేసారి ఇప్పుడు కాలేజీలో ఒక 500 మెంబర్స్ ఉన్నారనుకోండి, అంటే ఒక స్పెసిఫిక్ బ్రాంచ్ రిలేటెడ్గా ఒక 500 మెంబర్స్ ఉన్నారనుకోండి, 500 మెంబర్స్కి ఒకటేసారి క్లాస్ చెప్పడం అనేది డిఫరెంట్గా అంత ఈజీ అయితే కాదు కదా. సో అందుకని మార్నింగ్ షిఫ్ట్లో కొద్ది మందిని, ఈవినింగ్ షిఫ్ట్లో కొద్ది మందికి క్లాస్ అనేది ఈ విధంగా అయితే చెప్తారు. సో వెబ్ ఆప్షన్స్లో మీరు ఈ విధంగా చూస్తే కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇలా 1 అని ఉంటే మార్నింగ్ షిఫ్ట్, 2 అని ఉంటే ఈవినింగ్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ కాలేజ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మనకు 7 or 8 to 1 వరకు అయితే ఉంటాయి. ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేటప్పటికి 12 to 6 or 12 to 5 మనకు కాలేజ్ అయితే ఉంటాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు రెండు కూడా ఇవ్వచ్చు. ఒకే కాలేజ్ అయినా రెండు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో దీన్ని దయచేసి ఎవరు కూడా మర్చిపోకండి. ఇలా 1, 2 అని ఉంటే కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఏది ఇవ్వాలని మీరు డైనమాలో అయితే ఉండకండి. 1 అంటే మార్నింగ్ షిఫ్ట్, 2 అంటే ఈవినింగ్ షిఫ్ట్. సో దీన్ని బట్టి మీరు క్లియర్గా అయితే ఇచ్చేసేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.